How many of you are ready for the daily bread? How many of you are ready for the daily bread? Okay, if you're ready for the daily bread, then let's turn to today. My topic is about living in the fear of God. Daiva bayamu. Hallelujah. Daiva bayamu. Thank you, Jesus. Living in the fear of God. దేవుని భయభక్తులుగా జీవించడము. Living in the fear of God. How many of you are ready? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? How many of you are ready to hear the wonderful word of God? Hallelujah. Stotram. Thank you, Lord. దేవుని వాక్యము దేవుని ఆలయం గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఓకే, దేవుని వాక్యము దేవుని ఆలయం గురించి మాట్లాడుతూ ఉంటుంది. దేవుని ఆలయం అంటే దేవుని ఇల్లు. ఇట్ ఇస్ గాడ్స్ హౌస్. గాడ్స్ టెంపుల్ ఇస్ గాడ్స్ హౌస్. దేవుని ఆలయము దేవుని ఇల్లు. ఓకే, హల్లెలూయా. చూడండి, ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు కూడా మందిరంలో, ఆలయంలో ఎప్పుడైతే ప్రవేశించారో, ఆ బిజినెస్ చూసి, ఆ దొంగల ముఠను చూసి, ఆ బిజినెస్ ను చూసి వెంటనే ఏం చేశారంట? తీసి పడేశారు. ప్రతిదీ ఇలా విసిరేశారంట. ఏంటి, ఏం జరుగుతుంది? దేవుని ఆలయంలో ఏమి జరుగుతుంది? టుడే ద లార్డ్ ఇస్ ఆస్కింగ్ యు ఆల్ ఎ క్వశ్చన్. దేవుని ఆలయంలో ఏమి జరుగుతుంది? మోసాలా? ఐ డోంట్ నో. నేను నిజం చెప్తున్నాను, నేను ఎప్పుడు ఇలాంటి వాక్యం బోధించలేదు. ఎందుకంటే నాకు దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. నేను కృపను బోధించాను. కానీ ఒక వారం నుండి దేవుడు నన్ను ఎలా నడిపిస్తున్నాడంటే, హీఈస్ బ్యాక్ ఆఫ్ మీ సో దట్ పీపుల్ మే చేంజ్. మనుషులు మారాలని దేవుడు నాకు వాక్యం. ఐ డోంట్ నో హౌ టు, నాకు తెలియదు హౌ టు సెట్ దిస్ స్క్రిప్చర్స్, బికాస్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఐ డోంట్ ప్రీచ్ మచ్. ధర్మశాస్త్రం గురించి నేను ఎప్పుడు బోధించలేదు, నాకు రాదు కూడా ఎలా బోధిస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే విధానము గొప్పది. ఎంతమంది నమ్ముతారు? ఆయన పర్ఫెక్ట్గా మనల్ని నడిపించున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు, కొద్దిగా దగ్గర రండి. ఇప్పుడు వీళ్ళు దొంగలు అనుకుందాం. మీకు తెలుసు వాళ్ళు ఎవరని, జాషువా, జేకబ్. బట్ ఇప్పుడు వాళ్ళని దొంగలుగా ఇంకో దొంగ వస్తుంది అక్కడి నుండి. ఓకే, ఇప్పుడు వీళ్ళు దొంగలు, రైట్? బిజినెస్ మైండెడ్ థీవ్స్. ఎంతమంది సంఘం దగ్గర ఒక పెద్ద మందిరము వద్ద చాట్లు అమ్మడము, యేసయ్య ఫోటో అమ్మడము, యేసయ్య మాలలు అమ్మడము ఎంతమంది చూస్తున్నారు? నూనె సీసాలు, పోస్టర్లు, బైబిల్లో చూసారుగా. అయితే యేసుక్రీస్తు మందిరంలో, దేవుని ఆలయములో వీళ్ళు ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి పెట్టండి విసిరేయడానికి. ఫోన్ పెట్టగలరు చూసి. బైబిల్ వద్దు, బైబిల్. హల్లెలూయా. అయితే యేసయ్య ఎప్పుడైతే మందిరంలో ప్రవేశించారో వాటిని చూశారు, పరిశీలించారు. వాటిని చూసి ఏం జరుగుతుంది మందిరంలో, దేవుని ఆలయంలో ఏం జరుగుతుంది? ఇది ఆలయమా, దొంగల ముఠానా? ఇది ఆలయమా లేక బిజినెస్ నడిపించే కంపెనీయా?
Is it a factory? Is it a factory? Is it a factory? He was angry. యేసుక్రీస్తు వారిని ఎప్పుడైనా కోపగించడం చూసారా? కృపగల దేవుడు, కృపగల దేవుడు కదా. ఎప్పుడైనా కోపగించడం చూసారా యేసుక్రీస్తుని? ఒకసారి చదువుదామా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనం. Matthew chapter 21 verses 12 and 13. Matthew chapter 21 verses 12 and 13. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి. మళ్ళీ చదువు. యేసు దేవాలయములో ప్రవేశించి ఏంటంట? వెళ్ళగొట్టి ఓకే. నా మందిరము ప్రార్థన మందిరము అనబడను. అయితే మీరు దాన్ని ఏంటంట? ఇప్పుడు అర్థం చేసుకోండి ఎంతమంది దొంగలు ఉన్నారు, ఎంతమంది దొంగలు ఉన్నారు. అందరు దొంగలే, అందరు దొంగలే, పేర్లు మాత్రం తీయను. ఏంటది? గొర్రెల చర్మము ధరించుకొని వస్తారంట దొంగలు. క్రూర తోడేలు. వీరు ఎవరంట? క్రూర తోడేలు. కానీ గొర్రెల చర్మం ధరించుకొని వస్తారు దొంగలు. దొంగలు దొంగలు వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. వాళ్ళే. యూదా ఇస్కరియోతు దొంగతనంగా పట్టిస్తున్నాడు యేసయ్యని. అలాంటి దొంగలు ఉన్నారు. నిజమైన బోధకుల్ని అలా పట్టిస్తున్నారు. వీళ్ళు బోధ చేస్తున్నారు, మాకు డబ్బులు రావట్లేదు. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, మాకు డబ్బులు రావట్లేదు. కాబట్టి RSS వాళ్ళని పిలిచి వీళ్ళ సంఘానికి పంపిస్తాం. అప్పుడు దొంగల ముఠ యేసు నామంలో ఇవాళ బంధిస్తున్నారు అన్నమాట దొంగలని. I cast out the thieves in the name of Jesus. You thief, get ready. The Lord is working in your life. If you don't repent, you shall see the hand of the Lord coming upon you. I'm very serious. I've never spoke anything wrong against anyone, but if I am speaking, it is God is doing something. Be careful. ఏంటంటే తస్మాత్ జాగ్రత్త. హల్లెలూయా. చదువు. నా మందిరము ప్రార్థన మందిరము అన్నబడను. అయితే మీరు దానిని దొంగల గృహగా, గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాక ఆయన వారిని స్వస్థపరచెను. ఇప్పుడు గుడ్డివారు కుంటివారు ఎక్కడికి పోవాలి? దేవాలయానికి వస్తే మీరేం చేయాలి? కానీ మీరేం చేస్తున్నారు? వేల రూపాయలు తీసుకుంటున్నారు. దేనికి? స్వస్థత ఇవ్వడానికి. ఉచితంగా పొందున్నారు. ఉచితంగా. రోమా 10:18-17. Matthew. Freely you receive, freely you give. When you give, నువ్వు ఎప్పుడైతే ఇస్తున్నావో, freely you receive, freely you give. When you give, they will value your giving and they will give you. నువ్వు ఎప్పుడైతే ఉచితంగా పొందిన వాటిని ఉచితంగా ఇస్తున్నావో, ఆ ఉచితాన్ని చూసి
దానికి విలువ చూపించి నీకు తప్పకుండా విత్తనాన్ని విత్తుతారు యేసు నామములో. మత్తయి చదువు. ఉచితంగా పొందితిరి. ఏంటి? బిర్యానీ? కళ్యాణి బిర్యానీ? ఏం పొందున్నారు ఉచితంగా? If you want to test my God, if you want to see the power of God, sow the seed. So, come on. What nonsense. I tell this is nonsense. దేవుని శక్తిని చూడాలనుకుంటున్నారా? ఏదో ఫిలిం చూపిస్తున్నట్టు అయితే టికెట్లు తీసుకోండి. ఎంత? ఫస్ట్ 500 కట్టాలి అపాయింట్మెంట్కి. లోపల పోయిన తర్వాత ఇంకా అపాయింట్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ 500 కట్టాలి. See, I'm not criticizing someone. If you're doing it for God, do it properly. Do it properly. If you're doing it for the kingdom of God, at the end, the Lord shouldn't be blamed. At the end, the Lord shouldn't be blamed. నా స్వరం వింటున్న వాళ్ళు యేసు నామములో మార్చబడును గాక. హల్లెలూయా. I know దొంగల ముఠ వింటున్నారు. దొంగల ముఠాలు వింటున్నాయి, నాకు తెలుసు. The thieves are watching me. I know the thieves are watching me. And I tell you, if you want to be a righteous man or a righteous woman, then follow the righteous God in the righteous way. హల్లెలూయా. నువ్వు నీతిమంతురాలుగా ఉండాలంటే ఉన్నావు. నిజంగా అలా బ్రతకాలంటే నీతిమంతునిగా ఉన్న దేవుని నీతిగా ఫాలో చెయ్యి, వెంబడించు. నీతిని నీతే తాకొచ్చు. Righteous can touch righteous. పంది బురదలో ఆడుతుంది అనుకోండి. నువ్వు స్నానం చేసుకొని వచ్చి బురద ఇలా తీసి చూసుకుంటావా ఫేర్ అయిపోతానని? బురద తీసి అమ్మో నా చర్మానికి ఏదో అయింది, నేను పంది బురదను తీసుకుంటాను. బురదను మాత్రం తీసుకోండి, వేరే ఏదైనా ఆలోచించు. స్కిన్ గ్లో అవుతుంది. హల్లెలూయా. ఆమేన్. బురదను తీసుకుంటారా? యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, నీతికి తండ్రి అయిన నీతికి. అలాంటి నీతిమంతుని వెంబడించాలంటే నీతిగల మార్గంలో ఉండాలి, నడవాలి. నీతిని నీకు ఇవ్వబడింది ఉచితంగా. వాటిని ఉపయోగిస్తున్నావా? ఒకవేళ వాటిని ఉపయోగిస్తే ఈ బిజినెస్లు జరగవుగా, ఈ మోసాలు జరగవుగా. నిజమైన క్రీస్తుని వెంబడిస్తే నువ్వు తిరిగి ఇస్తావు, తీసుకోవు. యేసు గనుక నీలో ఉంటే నువ్వు ఇస్తావు. వాళ్ళ దగ్గర నుండి ఎదురు చూడవు. నాకు 1000 ఇస్తారా, నాకు 2000 ఇస్తారా, నాకు 10,000 ఇస్తారా, ఎదురు చూడరు. ఒకవేళ ఎదురు చూస్తున్నావు అంటే నువ్వు రాంగ్, యువర్ ఫాల్స్. ఒకవేళ ఎదురు చూస్తున్నావా, సరైన నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ ఆర్ అండర్స్టాండింగ్, వాట్ దే కాల్ ఇట్, ఐ డోంట్ నో. సీక్ the offering in a right manner. Seek the tithe in a right manner. If they are not tithing, if they are not sowing, if they are not offering you, God shall take care. దేవుడు చూసుకుంటాడు. ఇది కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతాను. ఎందుకు తెలుసా? యాకోబు దేవునితో తీర్మానం చేసుకున్నాడు. ఏంటి? కవెనెంట్ కమిట్మెంట్. ఏంటి? ప్రభువా, అన్నిట్లో నేను నీకు ఏమిస్తాను. ఎందుకు? నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి. అయితే ముందు దేవుడు ఇచ్చాడు, నువ్వు దేవునికి ఇవ్వలేదు. హల్లెలూయా. ముందు దేవుడు ఇచ్చాడు, నువ్వు అందుకే పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ముందు ఇవ్వాలి. అది సమయమైనా, అది డబ్బైనా, ఏదైనా ముందు నువ్వు ఇవ్వాలి. దేవుని ప్రేమనివ్వాలి, దేవుని ప్రేమను చూపించాలి. పొగరు కాదు, అహంకారం కాదు, గర్వం కాదు నువ్వు చూపించాల్సింది.
గర్వము సాతాంది, పొగరు సాతాంది, అహంకారము సాతాంది. దేవుంది ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, సమాధానము. ఇదంతా దేవుంది. ఒకవేళ ఆ దేవుడు నీలో ఉంటే ఆయన క్యారెక్టర్స్, ఆయన నేచర్, ఏమంటారు నేచర్, స్వభావము, ఆయన స్వభావము నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ ఆ స్వభావం నీలో లేకపోతే యు ఆర్ కరప్టెడ్ ఫ్రూట్. If you don't carry the nature of Jesus Christ himself, then you are a corrupted fruit from a corrupt tree. In the name of Jesus. యేసుక్రీస్తు వారి స్వభావము నువ్వు కలిగి లేకపోతే, నువ్వు ధరించకపోతే, నువ్వు ఏంటంట, ఏ చెట్టు తెలుగు కరప్టెడ్ చెట్టు అనాలా? ఏ చెట్టు? చెడు. మోరీలో పడిన మామిడి పండు తింటారా? జామ పండు తింటారా? ఎందుకు తినలేదు. అలాంటిది మోరిలో విత్తితే తినగలుగుతావా? విత్తే చోటు చూసి విత్తాలి. హల్లెలూయా. నువ్వు నిజమైన సంఘంలో విత్తితే నిజమైన కోతను కోస్తావు. నువ్వు మోరిలో విత్తి రెస్టారెంట్లో ఎదురు చూస్తే హల్లెలూయా కదా. నేను అక్కడ మోరిలో వేసాను, నాకు అక్కడ రెస్టారెంట్లో వచ్చేస్తుంది. ఏ రెస్టారెంట్? డాల్ఫిన్ రెస్టారెంట్, ప్యారడైస్, పరివార్, వాట్ ఎల్స్, సంగీత్, అన్నీ వస్తాయి ఇప్పుడు. సో దట్స్ వాట్ జీసస్ ఇస్ టెల్లింగ్ యూ. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మీరు నా దేవుని ఆలయములో, ప్రార్థన జరగవలసిన ఆలయములో మీరు ఏం చేస్తున్నారు? The devil is a liar. సాతాను అబద్ధికుడు. ఈ వాక్యం అందరికి అందాలా? ప్రార్థన చేద్దామా? ఈ వాక్యం అందరికి అందాలి, తప్పదు. యేసుక్రీస్తుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు పాములకు కూడా చెవులు వినిపిస్తాయి. The serpent can hear me today in Jesus name. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. Amen. Amen. సో ఏమంటున్నాను, యాకోబుకి ఎప్పుడైతే దేవుడు అన్ని ఇచ్చాడో, యాకోబు ఒక తీర్మానం చేసుకున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని? ప్రభువా, అన్నిట్లో నేను ఇస్తాను, నీకు మందిరాన్ని కడతాను. కట్టాడా? ఇచ్చాడా? మర్చిపోయాడు. ఎవరు జ్ఞాపకం చేశాడు తెలుసా? అబ్రహాం కాదు, ఇస్సాకు కాదు, దేవుడే జ్ఞాపకం చేశాడు. ఒకవేళ నీ దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారేమో, నీ దగ్గర వచ్చి ప్రవచనాలు తీసుకుంటున్నారేమో, మర్చిపోయారేమో ఇవ్వడానికి, దేవుడు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మరలా వచ్చి, అయ్యగారు ఒక చిన్న కానుకొని ఇవ్వాలనుకుంటున్నాను, ఇంత చిన్న కానుకొని ఇవ్వాలనుకుంటున్నాను అయ్యగారు, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆ కానుక దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఎందుకు తెలుసా? దేవుడు గుర్తు చేశాడు కాబట్టి. ఇక్కడ దేవుడు లేదు, పాడలేదని వీళ్ళేం చేస్తున్నారు? నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇస్తే దీవించబడతావు. ఇవ్వుడి నీకు ఇవ్వబడును. ఇవ్వాలి. దాన్ని ఎలా వివరించాలి, దాన్ని ఎలా చెప్పాలి? చెప్పే విధానంగా చెప్పాలి. చెప్పు. వినకపోతే వదిలే. విత్తనాన్ని విత్తేసావు, ఆ విత్తనము ఫలిస్తుంది. ఆ విత్తనం ఏం చేస్తుంది? ఫలిస్తుంది. రేపటికి దాని ఫలము ఈ సంఘానికి వస్తుంది.
ఎందుకు? నువ్వు విత్తావు కాబట్టి కోతను నువ్వు కొయ్యాలి. ఆ విత్తనం జ్ఞాపకం చేస్తుందంట. ఇగో ఫలానా మనిషి, ఫలానా దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేశాడే, ఫలానా దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేశాడే, వెళ్ళు, ఈ ఫలం అతనిది, అతనికి విత్తు వేస్తున్నాము. హల్లెలూయా. గాడ్ విల్ రిమైండ్. చూడండి, మొదటిగా మళ్ళీ పోయిందా? థ్యాంక్ యూ లార్డ్, ఇట్స్ కమింగ్. మొదటిగా మందిరం గురించి ఎక్కడ రాయబడిందనేది మనం చూద్దాం. ఆది కాండము 28వ అధ్యాయము 17వ వచనం. Genesis chapter 28 verses 17. The first ever spoken about the temple of God. The temple of God. Sharabande Kerebosh. Genesis chapter 28. Genesis chapter 28 verses 17. I want English and Telugu both, okay? యాకోబు 11వ వచనం నుంచి చదువు. యాకోబు బేర్షెబా నుండి ఓకే ఒక చోట చేరి ఓకే ఓకే ఓకే. అతడు అప్పుడు ఒక కల కన్నాడు. ఎలాంటి కల? అందులో ఒక నిచ్చెన, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండను, దాని కొన ఆకాశము అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండెను, మరియు యెహోవా దానికి పైన నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఓకే నీవు ఈ భూమిని నీకు సంతానముగా ఇచ్చెదను, నీ సంతానము భూమి మీద నీవు ఓకే 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 ఓకే. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు. ఒక్క నిమిషం. నేను నీకు చెప్పినది నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడువను. ఒకవేళ దేవుడు నేను ఎన్నుకున్నాడేమో సేవలో, ఆయన ఏమంటున్నాడంటే, ఆయన వాక్కు ఏమంటుందంటే, నేను నీతో చెప్పినది చూడండి, నేను నీతో చెప్పినది తప్పకుండా నెరవేరుస్తాను, నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడవను. నువ్వు ఆశీర్వదింపబడాలి. నా కళ, నా ఆశ, నా చిత్తం అది ఏంటి? ఆశీర్వదింపబడడము, ఆశీర్వాదం నువ్వు పొందుకాల్సిందే. ఎందుకు? నువ్వు నా సేవ చేస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు. ఎలా ఇస్తాడు? పైన కుమ్మరించాడు, ప్రజలను పంపిస్తాడు. హల్లెలూయా. ప్రజలను నువ్వు లాక్కోవడం కాదు, ప్రజలను ఆయన పంపిస్తాడు. ప్రజలని పంపించే దేవుడు ప్రజలతో మాట్లాడరా? ప్రజలని పంపించే దేవుడు ప్రజలతో మాట్లాడడా? ఫలానా సంఘానికి నువ్వు వెళ్ళావు, ఈ సంఘాన్ని, ఈ మందిరాన్ని కట్టాల్సిన నీ బాధ్యత నీకుంది, నువ్వు కట్టు, యేసునామం నేను ఇస్తాను, నువ్వు కట్టు. ఎనీవేస్ ఓకే. అయితే read it in English. Genesis 28 verses from 11 to 17. ఇక్కడ. And Jacob okay. Okay. Because okay. Okay. Yes.
ఓకే. ఓకే. I am the Lord God of Abraham, thy father, and God of Isaac, the okay, okay, to thee, okay, 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 okay. Now wait there. ఇప్పుడు Jacob is scared. యాకోబు భయపడుతున్నాడు. అప్పటి వరకు బానే ఉంది. అమ్మో ఈ చీకట్లో వచ్చాను, ఇప్పుడు నాకు కళ్ళు కనిపిస్తలేవు, నేను ఫస్ట్ రెస్ట్ తీసుకుంటాను. లెట్ మీ రెస్ట్ నౌ. దెన్ ఎర్లీ మార్నింగ్ ఐల్ వేకప్ అండ్ గో. టిల్ దెన్ లెట్ మీ టేక్ రెస్ట్. పొద్దున వెళ్తానులే, ఇప్పుడు వద్దు, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను. ఐల్ టేక్ రెస్ట్ నౌ. అండ్ గాడ్ వెన్ హీ వాజ్ స్లీపింగ్, ఎప్పుడైతే ఆయన పడుకొని ఉన్నాడో యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. ఎలాంటి దర్శనము? పరలోకం నుండి ఒక లాడర్ ఏమంటారు, నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెనపై దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. రైట్. దెన్ వాళ్ళని చూశాడు. వాళ్ళపై యెహోవా దేవుడు నించొని ఉన్నాడు. హల్లెలూయా. అక్కడి నుండి ప్రమాణం చేస్తున్నాడు. ఎక్కడి నుండి? ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. హీస్ బిన్ ప్రామిసింగ్, వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంట? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఖచ్చితంగా నీతోనే ఉంటాను, నేను నిన్ను విడవను, నువ్వు నిశ్చయముగా ఆశీర్వదింపబడతావు, నిశ్చయముగా నేను నిన్ను విడవను. ఐల్ బ్లెస్ యూ, ఐల్ ఇంక్రీజ్ యూ. ద ల్యాండ్ వేర్ యు ఆర్ స్లీపింగ్, ఎక్కడైతే నువ్వు పడుకున్నావో, ఏ చోట అయితే పడుకున్నావో ఆ చోట, ఆ ల్యాండ్ని, ఆ భూమిని నేను ఆశీర్వదిస్తాను, నీకు సంతానంగా ఇచ్చేస్తాను. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ ఇట్ ఇస్. ఇట్స్ సో పవర్ఫుల్, రైట్? ఎంత పవర్ఫుల్, ఎంత శక్తివంతమైన వాగ్దానం ఇది. అయితే ఇదంతా ఒకవైపు ఇప్పుడు అస్సలు మొదలైంది. ఏంటి? యాకోబు భయపడుతున్నాడు. హీఈస్ లిటరలీ షివరింగ్. ఎందుకు? Because he has seen something which he have never ever saw in his life. చదువు. ఇదిగో నేను నీకు తోడై ఉండి ఓకే, నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు ఓకే నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, యాకోబు సడన్ గా చూశాడుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నిద్రలో ఎంతమంది భయంకరమైన కళలు చూస్తున్నారు? ఎంతమందికి భయం కలిగింది? ఎంతమంది లేచారు, లేచి కూర్చున్నారుగా? భయం కలిగిందా? భయంకరమైన భయంగా. సార్ మీకు కలిగిందా ఎప్పుడైనా నిద్ర? డ్రీమ్, భయంకరమైన డ్రీమ్. ఇప్పుడు ఈ కళ ఎలాంటిది? సాతాను కళ. ఆ సాతాను కళను చూసి ఏమవుతుంది? నీ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. యువర్ హార్ట్ starts beating fast when you see something which you have never saw. A dream which was seen by Jacob. Jacob saw a dream. He started getting scared. Sudden గా లేచాడంట యాకోబు. సడన్ గా లేచిన వెంటనే ఏం జరిగింది? మళ్ళీ వస్తుంది, వస్తుంది. ఏం జరిగింది?
చదువు జాషువా, నువ్వు చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. యాకోబు ఆహా. నిద్ర తెలిసి యాకోబు నిద్ర తెలిసి ఓకే నిశ్చయముగా నిశ్చయముగా యెహోవా యెహోవా ఈ స్థలమందున్నాడు. ఎందుకు అప్పటి వరకు చీకట్లో పడుకొని ఉన్నాడు, తల కింద రాయిని పెట్టుకొని పడుకొని ఉన్నాడు. అప్పుడు తెలియలే ఆయనకి. దర్శనం చూసిన తర్వాత అమ్మో నిశ్చయముగా నా దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకు? నేను దర్శనం చూసాగా. హౌ మెనీ ఆఫ్ యు హావ్ సీన్ విజన్? ఎంతమంది దర్శనాన్ని చూశారు? రైట్, దర్శనం చూశారుగా. హ్యావ్ యు నాట్ సీన్ విజన్? దెన్ రేజ్ యువర్ హ్యాండ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సమ్ టైమ్స్. యు హ్యావ్ సీన్ ఆర్ నాట్? వన్ టైం, హాఫ్ టైం, ఫుల్ టైం, క్వార్టర్ టైం? దర్శనం చూశారుగా. అయితే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే దేవుడే చూపించేవాడు. ఆ కలుగజేసేది దేవుడు మాత్రమే. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఇతను దర్శనం చూసి అంటున్నాడంట, అమ్మో ఈ చోట దేవుడు ఉన్నాడు. అది నాకు తెలియకపోయినని తెలియకపోయినావు. భయపడి ఇప్పుడు ఏంటంటే గమనించాలి జాగ్రత్తగా. మెయిన్ స్టోరీ ఏంటంటే, అప్పటి వరకు యేసు ఎవరో తెలుసు, అప్పటి వరకు దేవుడు ఎవరో తెలుసు, కానీ దేవుని భయం తెలీదు. హల్లెలూయా. దేవుడు తెలుసు, దేవుని భయం తెలీదు. ఎప్పుడైతే దర్శనం చూశాడో వణుకు పుట్టింది. వణుకు అది దేవుని భయము. దేవుని పిల్లలు దేవుని భయభక్తులతో ఉండాలి. దేవుడు మాత్రం తెలుసుకోవడం కాదు, ఆయన భయం కూడా ఉండాలి మనలో. ఆయనకి దేవుడు మాత్రమే తెలుసు. యాకోబ్కి హీ నోస్, ఓకే దేవుడు ఉన్నాడులే. ఎప్పుడైతే దర్శనం చూస్తాడో ఖచ్చితంగా కాన్ఫిడెంట్లీ హీ సేస్ దేవుడు ఉన్నాడు. ఎందుకు? భయం కలుగుతుంది. ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయము. అందుకే చెప్పాను దైవ భయము. లివింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. Before seeing the vision, he was not living in the fear of God. After seeing the vision, he started living in the fear of God. Then he came to know that, oh my God, God is real. Amen. Hallelujah. చదువు. అనుకుంటున్నాడు, అమ్మో ఈ చీకటి ప్రదేశము, పాములున్నాయో నక్కలున్నాయో, కానీ ఈ స్థలం అయితే చాలా భయంకరమైన స్థలం. కానీ ఇది దేవుని మందిరమే గాని వేరే ఏది కాదు. పరలోకపు ఆహా ఆహా. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలకడగా చేసుకున్న రాయి దాని స్తంభముగా నిలిపి ఆహా మరియు ఆ స్థలమునకు బేతేలు, దేవుని మందిరము. ఆమేన్. హల్లెలూయా. It was called as God's temple for the very first time in Genesis. God spoke to Jacob about the temple. When he saw the vision, he started shivering. He couldn't understand why he is shivering. He couldn't understand the scariness. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. దేవుని తెలుసులే. ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, దేవుణ్ణి తెలుసుకున్నారు, దేవుని భయాన్ని తెలుసుకోలేదు. దేవుడు ఏసే కదా, కనికర పూర్ణుడు, కృపగల దేవుడు, మహిమగల దేవుడు, అంతే దేవుడు మాత్రమే తెలుసు. కానీ ఇవాళ నుండి దేవుని భయము తెలుసుకొని నడవబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. I know things are changing. I know it is changing. Amen. Glory to God. Hallelujah. అర్థమవుతుందా వాక్యము? అర్థం కాకపోతే అక్కడ వెనుకకి వెళ్ళి పడుకోండి. గో అండ్ స్లీప్, టేక్ రెస్ట్, ఎంజాయ్ చేయండి. యు వాంట్ స్నాక్స్? విల్
బ్రింగ్ స్నాక్స్. బట్ వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నేను కానీ ఆయనను కలిస్తే, ఒకవేళ నేను కానీ యాకోబును కలిస్తే ఒక మాట అడగాలి, ఒక మాట అడుగుతాను. దేవుని మందిరము అడవిలో ఎలా ఉంటది యాకోబు? దేవుని మందిరం అడవిలో ఉంటుందా? ఏంటి మాస్టరు నువ్వు? హల్లెలూయా. ఎలా చెప్తున్నారు మీరు దేవుని మందిరము అడవిలో ఉంటుందని? ఇప్పుడు యాకోబు అంటారు, ఒకవేళ నేను కలిసి ఒక చిన్న కాన్వర్సేషన్ ఉంటే, మాటలు ఉంటే, సరే ఆత్మలో మాట్లాడుతున్నాను అనుకోండి, ఐఎమ్ స్పీకింగ్ ఇన్ స్పిరిట్, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు యాకోబు సార్తో నేను మాట్లాడాను, మాస్టరు ఈ అడవిలో ఎలా కట్టారండి, ఈ అడవిలో ఎలా ఉంటుంది నాకు వివరించండి. ఎక్స్ప్లెయిన్ మీ హౌ కెన్ ఎ టెంపుల్ బీ ఇన్ ఫారెస్ట్. నల్లమల్ల ఫారెస్ట్, అమెజాన్ ఫారెస్ట్. ఓకే, ఎనీవేస్ వాట్ ఫారెస్ట్ ఇట్ ఇస్, ఐ ఆస్క్ జేకబ్. అయితే యాకోబు అంటారు, అమ్మో ఇంతవరకు యేసును మాత్రం తెలుసుకున్నాను, ఇంతవరకు దేవుడు ఎవరో తెలుసు, కానీ ఇలాంటి దర్శనం ఎప్పుడు చూడలేదు. ఈ దర్శనం నన్ను వణుకు పుట్టేస్తుంది. ఐఎమ్ లిటరలీ షివరింగ్ because of the vision what I've seen, and I know God is real and he is carrying a temple, I know. And అందుకే నేను చెప్తున్నాను, that's why I'm very clearly telling you that we shall build a temple here because I have seen the vision that God is real. అంతవరకు దేవుడు తెలుసు. ఇక్కడ చాలా మందికి దేవుడు తెలుసు, అంతే, భయం లేదు. దేవుణ్ణి తెలుసుకున్నారు, దేవుని భయభక్తుల్లో జీవిస్తలేరు. టుడే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వేస్. హల్లెలూయా. నీ మార్గాన్ని మార్చాలి, నీ మార్గాన్ని మార్చాలి. నీ మార్గాన్ని మార్చకపోతే దేవుడు నీ మార్గాన్ని మార్చేస్తాడు. సరళంగా కాదు, సరళంగా కాదు. ఒక టైంలో పాము నడిచేదంట, తెలుసా? ఇప్పుడు ఏం చేస్తుంది? జాగ్రత్త, హెచ్చరికది. నేను చెప్పేది కాదు, నేను ఒక సాధారణమైన మనిషిని మీలాగా. ఇది నాకు కూడా ఈ మాటలు, మీకే కాదు, నేను స్పెషల్ కాదు ఇక్కడ నించొని. ఆయన నన్ను సేవలు పిలుచుకున్నాడు, తీసి ఇక్కడ నించోబెట్టాడు. నేను చెప్తున్నాను, ఫస్ట్ నాకే, తర్వాత మీకు అందరికి వర్తిల్తాను. జాగ్రత్త. పాములా పాకాలనుకుంటున్నావా, మనిషిలా నడవాలనుకుంటున్నావా? రెండు ఆప్షన్ నీ చేతిలో ఉంది. మనిషిలా నడవాలంటే దేవుని భయభక్తుల్లో జీవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. Now you have to decide whether to live as a human being or to live a snake. ఇప్పుడు వర్షకాలం కదా, పాములు బయటకు వస్తాయి. ఆమేన్. వాళ్ళని రప్పియాలి. ఇవాళ ఆ పాములను రప్పిస్తున్న యేసు నామములో. The rainy season, the snakes will come out. I believe the snakes, the thieves are coming out in the name of Jesus. యేసు నామములో పాములు బయటకు వస్తున్నాయి. ఆ పాములు జూ వాళ్ళు వచ్చి పట్టుకెళ్తున్నారు యేసు నామములో. Now this man is scared, shivering. I have seen God in this place. ఈ చోట నేను దేవుణ్ణి చూస్తున్నాను, ఇది ఖచ్చితంగా దేవుడే. భయం కలిగింది. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి చూస్తావో, భయం లేకపోతే మీరు దేవుడిని ఇంకా చూడలేదు. If you don't have fear, you have not seen God. Don't act as if you have seen God. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుని స్వరాన్ని వింటున్నాను. దేవుని స్వరాన్ని వింటే దేవుని భయభక్తులతో జీవిస్తామో భయం కలుగుతుంది. నేను మొట్టమొదటిగా దేవుని స్వరాన్ని విన్నప్పుడు పారిపోయాను, భయము కలిగింది. ఎన్నోసార్లు నేను
I shared my testimony many times. I got scared. I don't know who it was speaking. I ran away. తిరిగి వెనుకకు చూడకుండా పరిగెత్తాను నేను, తెలుసా? యు డోంట్ నో అబౌట్ గాడ్. దేవుని స్వరాన్ని వినగలిగితే చక్కగా వినండి. వినకపోతే అక్కడ ఏమంటారు, మోసం చేయొద్దు ఎవరిని. నేను వింటున్నాను నా ఆత్మలో. ఏం వింటున్నావు ఆత్మలో? పైసల గురించా? దేవుని ఆత్మ పైసలు అడగని చెప్పడే. నేను ఆత్మలు చూస్తున్నాను, నేను చూస్తున్నాను. ఆత్మలోనా, ఫేస్బుక్లోనా? నిజం కదా సార్? అంతే కదా? చూసేది ఆత్మలోనా, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లోనా? పలానా మనిషిని ఎక్కడ చూశాను, ఈయనను ఆడుకుందాం ఇవాళ. బ్రదర్, నేను చూశాను, ఇది నిజం జరుగుతుంది, ఇది జరుగుతుంది. మీ పేరు సో మీ పేరు రాజు కదా, మిమ్మల్ని నేను చూశాను నా ఆత్మలో. ఎక్కడ ఆత్మ ఎక్కడుంది? ఫేస్బుక్లో. ఆత్మ ఎక్కడుంది? ఫేస్బుక్లో. నేను చూశానండి నా ఫేస్బుక్ అనే ఆత్మలో, నా వాట్సాప్ అనే ఆత్మలో, నా ట్విట్టర్ అనే ఆత్మలో, నా ఇన్స్టాగ్రామ్ అనే ఆత్మలో నేను చూసినప్పుడు మీ పేరు రాజు అని రాయబడింది. మీరు రైల్వే ఎంప్లాయ్ అంట. నా ఆత్మ చెప్తుంది. ఏ ఆత్మ? ఫేస్బుక్ ఆత్మ. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త. మిమ్మల్ని ఫేస్బుక్లో ముంచేస్తారు. ఫేస్బుక్లో so-called prophets and so-called men of God are destroying your lives. పరిశుద్ధంగా జీవించే వాళ్ళు మీరు పరిశుద్ధంగా జీవించాలి, కానీ ఇలాంటి మోసగాలు, మాయగాలు చేత పీడింపబడద్దు. మీరు దేవునికి ఇవ్వండి సిస్టర్, మీరు దేవునికి ఇవ్వండి బ్రదర్, తప్పకుండా అప్పు లేకుండా చేస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు చూడండి, విత్తనము రోడ్డు మీద విత్తే విత్తు, నీకు వస్తుంది. ఉన్నవన్నీ రోడ్డు మీద విత్తుతున్నావు. వెనక తిరిగి చూస్తే రోడ్డు మీద నువ్వే వచ్చేసావు. లాస్ట్కి నిన్ను నువ్వు విత్తేస్తావు. చోటు లేదు, ఇల్లు లేదు. నిజంగా కనుక దేవుని సేవకుడైతే నువ్వు ఇచ్చే ఒక్కొక్క కానుక రిజల్ట్ నువ్వు చూడాలి. నువ్వు చూస్తే లేవా, ఆపే. స్టాప్ when you are not seeing, because maybe God wants you to sow somewhere where your house is. Stop sowing when you don't see the result. మన్ను తవ్వుతున్నాము, విత్తనం విత్తాము, విత్తనం రాలేదు, మళ్ళీ అక్కడే పెడతారా విత్తనం? జాగ్రత్త. నేను అక్కడ దర్శనాన్ని చూశాను, నేను దూతల్ని చూశాను, నేను దేవుని చూశాను బ్రదర్. నేను దేవుని మందిరం అని పిలవక ఏమని పిలవాలి? యాకోబు అంటారు, వాట్ షుడ్ ఐ కాల్ దట్? నా జీవితంలో నా చుట్టాలు చనిపోయినా కూడా నేను ఏడవలేదు. నేను కాదు, యాకోబు అంటున్నాను. నేను సెంటిమెంట్, ఇమోషనల్గా ఫ్లో అవుతాను. ఏడుపు ఫస్ట్ వచ్చేస్తుంది నాకు. నేను నా గురించి చెప్తలేదు, యాకోబు గురించి చెప్తున్నాను. యాకోబు అంటారు, నా చుట్టాలు చనిపోయినా ఎప్పుడు ఏడవలేదండి, నా తల్లిదండ్రులు బాధ కలిగిన ఎప్పుడు ఏడవలేదు. కానీ ఎప్పుడైతే దర్శనాన్ని చూశానో కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఐ యామ్ ఇన్ టీయర్స్ నౌ. ఇక్కడ దేవుని మందిరం కాకపోతే ఏముండాలి? హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుందా? When you see God, you will be emotional. You become emotional because God has touched you. చూడండి, అభిషేకంలో నింపబడితే కొంతమంది ఏడ్చుకుంటారు. ఎందుకు? దేవుని తాకాడు కాబట్టి. అన్నీ ఉండి అన్నీ తెలిసి తప్పులు చేస్తే వాళ్ళని ఏమనాలి? పందులనక. దేవునికి స్తోత్రం కలుగును గాక. Stephen Abhishek, God has given me the permission to come to your ministry. I will definitely visit your ministry.
I'll be there. I'll be there. దేవుని భయం, దేవుని మందిరం అనేది ఒకటి ఉంటే అక్కడ దేవుని భయం కూడా ఉండాలి. అక్కడ దైవ భయం. పౌలు అంటారు మీరు దేవుని ఆలయం కాదా? మీరు కాదా దేవుని ఆలయము? Are you not the temple of Holy Spirit? చూద్దామా? 1 Corinthians chapter 3 verses 16 and 17. 1 Corinthians chapter 3 verse 16 and 17. దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా? ఎవడైనను మీకు తెలీదా? దేవుని మందిరం మీరే అని మీకు తెలీదా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. జాగ్రత్త. అర్థమవుతుంది అనుకుంటున్నాను చూసేవారు వినేవారు అందరికీ. I know everyone. See, I'm not pointing, but I'm warning. హెచ్చరిక. ఇది ఆత్మలో నేను చేంజ్ చూసేంత వరకు ఈ వాక్యాలు ఇలానే నడుస్తాయి మన సంఘంలో. Let me see it in my spirit that you have really changed. Then I will stop speaking. Yesterday in live broadcast, a family says that we are heartbroken. Heartbroken because of what? Because of problem? No. Because of man and woman of God. How sad it is. How sad it is. దైవ సేవకులు సమాధానం చెప్పాలి తప్ప దైవ సేవకుల ద్వారా మోసపోతున్నారు జనాలు. మోసపోతున్నారు. లైవ్ బ్రాడ్కాస్ట్ లో నిన్న you can go through my live page, Facebook page, you'll find their comments. They say we are heartbroken, man of God. What happened? We stopped going to that church. Oh my goodness. It's from church. Actually సంఘానికి వెళ్తే ప్రాబ్లమ్స్ దూరం అవుతుంది, కానీ ఇక్కడ ఉల్టా అవుతుంది, రివర్స్. సంఘానికి వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. Are you showing Christ? Now I can't see Christ anywhere here. యేసుక్రీస్తు నాకు ఎక్కడ కనిపిస్తలేడే. They say that we are heartbroken. మా మనసు విరిగిపోయింది. ఆ సంఘానికి వెళ్ళాం, మా మనసు విరిగిపోయింది. కొన్ని సంవత్సరాల నుండి ఆ దైవజనుని ఆ దైవజనాలని మేము వెంబడిస్తున్నాం, కానీ మా మనసు వెంబడిస్తే దైవ అభిషేకం పొందుకోవాలి తప్ప కష్టాలు కాదు. నిజమైన దైవ సేవకుని వెంబడిస్తే దైవాభిషేకం పొందుకుంటారు. పవర్ఫుల్ అనాయింటింగ్, నాట్ ఫేక్ అనాయింటింగ్, నాట్ ఫేక్ ఇంపార్టేషన్. దైవాభిషేకం పొందుకుంటారు ఎప్పుడు? ఒక నిజమైన సేవకునితో నడుస్తే. ఎగ్జాంపుల్ చెప్పనా? Enoch walked with God, but he was not. God took him because he walked with Jesus. Hallelujah. ఏనోకు దేవునితో నడిచెను, దేవుని అతను తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు? దేవునితో నడిచాడు కాబట్టి. ఇప్పుడు దేవునితో నడిస్తే దేవుని పోలికలు వచ్చేస్తాయి, దేవుని అభిషేకం వచ్చేస్తాయి, దేవుని శక్తి వచ్చేస్తాయి, దేవుని అన్నీ ఆయనలో వచ్చేస్తాయి. ఎందుకు? దేవునితో పాటు నడిచాడు కాబట్టి. తల్లి పోలికలే, తండ్రి పోలికలే అంటాంగా. మీ బాబు అచ్చు మీ పోలిక అండి. ఎందుకు? మీ విత్తనంగా. యువర్ సీడ్. ఎవరి విత్తనం తెలుసా? పరలోకంలో ఉన్న మన తండ్రి విత్తనము. ఎవరి పోలికలుగా ఉండాలి? దుష్టుల పోలికలుగానా? We carry the nature of demon in us. సాతాను యొక్క స్వభావం కలిగి ఉన్నాము. ఆ పోలికల్లో నడుచుకుంటున్నాము. హౌ ఫార్ ఇట్ ఇస్ రైట్? హౌ ఫార్? హైందువులే చేసేవారు. నాకు పూజ చేయండి, నేను శాంతినిస్తాను, నాకు మేకను కోయండి, నేను ఇప్పుడు మన క్రైస్తవంలో కూడా జరుగుతుంది. విత్తనం విత్తండి, శాంతి పూజ చేస్తాను.
అభిషేకిస్తాను. గివ్ మీ రోక్డా, గివ్ మీ మనీ, ఐ విల్ అనాయింట్ యు. ఇది ఒక పరిచర్య. సిగ్గుగుంది. దేవుని నామాన్ని మీరు సిగ్గుపరుస్తున్నారు. దేవుడు అంటాడు, మీరు ఏది చేసినా నా నామానికి మహిమ కలిగేలా చేయండి. ఎక్కడ మహిమ కలుగుతుంది? ఎక్కడ, ఏ చోటు మహిమ కలుగుతుంది? సో సాడ్. This generation, so-called man of gods and women of gods want to rush in the ministry. I have learned one thing in my ministry: never rush. That's what I teach him. Never rush. You will not find anything. ఒక బస్సు వెళ్తుంది అనుకోండి వేగంగా, నువ్వు పరిగెత్తుకొని ఫుట్బోర్డ్ చేస్తే ఏమవుతుంది? పైకి పీక్తావు. నీ ఫోటోకి దండేస్తారు. అప్పుడు గిన్నెస్ బుక్ లో కాదంట, నాట్ ఇన్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్. నీ ఫోటోకు అక్కడ ఇంచి దండేస్తారు. అయ్యో పలానా మనిషి పోయాడే, ఎందుకు? వేగంగా పరిగెత్తాడు కాబట్టి పోయాడు. No more rushing in the ministry. I tell you again and again, God, దేవుడు నడిపిస్తేనే నడవాలి. అడుగు, step by step, step by step, step by step. He will definitely bless us. I promise you in the name of Jesus, we'll have good mixer and speaker. God is blessing us. God is blessing us. He's giving me the good news from here. Because we are not rushing. We know the plans of God. హల్లెలూయా. దేవుని ప్రణాళిక మనకు తెలుసు, దేవుని సమయం మనకు తెలుసు. ఆ సమయాన్ని బట్టి మనకు అన్ని అనుకూలంగా జరుగుతాయి. ఎందుకు? దైవ భక్తి, దైవ భయము కలిగిన వారికి, భయము కలిగిన వారికి అన్ని అనుకూలంగా జరుగుతాయి యేసు నామములో. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పటి వరకు దేవుణ్ణి తెలుసుకున్నారేమో, దేవుని భయాన్ని కూడా తెలుసుకోండి. దేవుని భయములో జీవించడము మొదలు పెట్టండి. యేసు నామంలో నీకు ఏ కీడు, ఏ అపాయము నీ దరి చేరదు. ఎందుకు? దైవ భయము అపాయాన్ని చంపేస్తుంది యేసు నామంలో. ఇట్ విల్ కిల్ ద ఫియర్ ఆఫ్ డీమన్. ఐమ్ టెల్లింగ్ యు, ఐమ్ ప్రామిసింగ్ యు. నేను ఆలోచించడం మానేశాను ఏ విషయమైనా. ఎందుకో తెలుసా? నా దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవరు? ఎవరైనా ఉన్నారా? దమ్ముందా ఏ విరోధికైనా నా దేవుడు ముందు నించడానికి? బీ కేర్ఫుల్. ఆయన ఏమంటున్నాడు? కొరింథీ 3:16-17 ఎవడైనను, వినండి, ఎవడైనను దేవుని ఆలయములో పాడు చేసిన ఎడల, ఇప్పుడు నీ శరీరము దేవుని ఆలయం, అది ఆ ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. దొంగ ప్రవచనాలు చెప్తూ 2 నెలల్లో మీకు ఒక గొప్ప జాబ్ రాబోతుంది సిస్టర్. 2 నెలల్లో నేను ఫ్లైట్లో చూస్తున్నాను. ఏ ఫ్లైట్లో? ఎగ్జిబిషన్లో అమ్మే ఫ్లైటా? సీడియం ఫ్లైటా? ఏ ఫ్లైట్లో చూస్తున్నారండి? గివ్ మీ ద క్లియర్ ఎక్స్ప్లెనేషన్. యూ హ్యావ్ ఎ క్లియర్ ఎక్స్ప్లెనేషన్? ఇఫ్ యూ డోంట్, ఐఎమ్ ఎంజాయింగ్. మనకు టైం ఉందిలే, ఇవాళ 3 or 4. కానీ వాక్యం అందాలి యేసు నామంలో. ఈ వాక్యము చెంపదెబ్బ కొట్టాలి యేసు నామంలో. కొడుతున్నది. దొంగ బాబాలు ఉన్నారు, దొంగ సేవకులు పడుతున్నాయి. నా దేవుడు గొప్పోడు. గొప్ప దేవుని గొప్పగానే చూపించాలి, దొంగగా కాదు. Never show God as a thief. He's good God. He's merciful. He's lovable. Show his love so that people may understand Jesus. ఆయన ఏమంటున్నాడు? మీ ద్వారా నేను చూపించుకుంటాను. మీ ద్వారా నన్ను మీరు చూపించుకోండి. మీ ద్వారా ఆయనను చూపిస్తే దొంగగా చూపిస్తారా?
నిన్ను చూసేవారని, అబ్బా ఎంత హంబుల్ అండి ఈయన, ఎంత లవ్ ఉందండి. సంథింగ్ we are receiving a good feedback from people. I think Hannah sister was watching us from Mumbai. When they came here, వాళ్ళు అన్నారు ఒకటే మాట, your team is amazing, very humble. హైదరాబాద్లో అందరు హంబుల్గానే ఉంటారా? అది మనకు మాత్రమే తెలుసు. దైవ భయము కలిగి ఉంటే ఎంతకైనా తగ్గిస్తారు, తగ్గించడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకు? దైవ భయం మనలో ఉంది, దేవుడు మనలో ఉన్నాడు, దేవుణ్ణి చూపిస్తున్నాం కాబట్టి పర్వాలేదు, తగ్గిస్తాం. దాంట్లో ఏముంది? ఏం పోతుంది? సొమ్ము ఏమైనా పోతుందా? We have received a good feedback from people. They say good arrangements, lovely people, good organization, amazing. I feel good. Why I feel good? Because I know what I am teaching, and my teachings will not be wrong. వినే వాళ్ళు బ్లెస్ అవుతారు, వినని వాళ్ళు పాడవుతారు. యేసు నామములో ఆయన అంటారు, నా మందిరాన్ని పాడు చేస్తున్నారా? చదువు. ఆయన ఏమంటున్నాడు వినండి, ఎవరైనాను దేవుని ఆలయాన్ని పాడు చేయాలనుకుంటే దేవుడు వాళ్ళని పాడు చేస్తాడంట. జాగ్రత్త. పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఏ ఆలయము? పరిశుద్ధమైన ఆలయము. పరిశుద్ధమైన ఆలయము మీరై ఉన్నారు. You are holy. Let your works be holy. Let your deeds be holy. Not goli. Holy. Holy, I say. Sharabahande keliosh. Ido prakushamande. Solomon రాజు ఎంతమందికి తెలుసు? How many of you know King Solomon? సొలొమోన్ రాజు పెద్ద మందిరం కడతాడు, పెద్ద ఆలయం, ఆశ్చర్యం కలిగించే ఒక పెద్ద మందిరం కడతాడు. పీపుల్ ఆర్ అస్టానిష్డ్ బై సీయింగ్ ద టెంపుల్. అంత సుందరమైన మందిరము, ఎంత గొప్ప ఆలయము. ఈ ఆలయము ఇనాగ్రేషన్ రోజున, ఎవరు అంటారంట, అయ్యగారు, రాజుగారు, మీరు ప్రార్థన చేయండి, మీ ఆలయం కట్టారుగా, మీరు ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేయండి. అయితే సొలొమోన్ రాజు గారు ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? డూ యు నో వాట్ హీ ఈస్ ప్రేయింగ్? యు విల్ బి షాక్. ప్రభువా, గొప్ప మహిమను కలిగి ఉన్నావు తండ్రి, గొప్ప మహిమను కలిగి ఉన్నావు, నీకు ఈ చోటు సరిపోదు ప్రభువా. You are different completely. This is not worthy. It's unworthy for your feet to be here. You don't deserve this temple, Lord. ఎంత ఖరీదైన మందిరము తెలుసా? ఖరీదైన మందిరాన్ని సొలొమోన్ రాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, you don't deserve this place, you deserve better. Hallelujah. Amen. మీరు ఇక్కడ నివసిస్తాడా? సారీ, మేమెంతటి వాళ్ళమయ్యా మీరు మాతో నివసించడానికి? నేను ఏది మాట్లాడినా తప్పవుతుంది. ఎందుకు? మనుషులు కట్టే మందిరంలో మీరు ఉండరయ్యా, నాకు తెలుసు. You will not live in a temple where a human being built. ఎక్కడ లేదు, బైబిల్ చదవండి తెలుస్తుంది. మనుషులు కట్టే మందిరంలో, మనుషులు కట్టే ఆ రాత్రుల్లో నేను ఉన్నాను అనుకుంటున్నారా? ఇది అంటాడు దేవుడు. ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మనుషులు కట్టే మందిరంలో మీరు ఉండరయ్యా, నాకు తెలుసు. మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నావురా? అయ్యా ప్రభువా,
నిన్ను నమ్మి ఎంతో మంది వస్తున్నారయ్యా ఈ మందిరానికి. గుడ్డివారు, కష్టాల్లో ఉన్నవారు, మనసు ఎరిగిన వారు వస్తున్నారు. ఇంకెవరు జీవితం మీద విరక్తి పుట్టి ఇక దేవుడు లేరంటున్నారు, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని కనికరించండి చాలు ప్రభు. వాళ్ళ ప్రార్థన ఆలకించండి ప్రభు, చాలు, నాకేమొద్దు. వాళ్ళ మీద దయ చూపించండి ప్రభువా. వాళ్ళ కన్నీట్లని తుడిచండి, వాళ్ళ సమస్యలను తొలగించండి, వాళ్ళ ఆరోగ్యము, మంచి ఆరోగ్యాన్ని వాళ్ళకి దయచేయండి అని ప్రార్థన చేసి కోరుకున్నాడు సొలొమోను రాజు. మనమైతే మనం ఏం చేస్తాం? ప్రభువా, నీకు మంచి ఆలయం కట్టిన, రోజు ఇక్కడ ఉండు, 3 పూట తిండి పెడతాను, ఈ ఆలయాన్ని అభిషేకించు చాలు. వచ్చేవాళ్ళు మంచిగా కుమ్మరించాలి. వచ్చేవాళ్ళు ఉన్న సొమ్ము, సొత్తు, బంగారం అంతా ఇదిగో నీ యొక్క బలిపీఠం దగ్గర కుమ్మరించాలి. దొంగ సేవకులు మాట్లాడే మాటలు కుమ్మరించండి. సరిపోదు, కుమ్మరించండి. కానీ ఆయన మహారాజు సొలొమోను రాజు ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా, మేము ఎంతటి వారమయ్యా, మీరు మా దగ్గర వచ్చి నివసిస్తారా? కాదు, నేను అలా ప్రార్థన చేయనయ్యా. నాకు తెలుసు మనుషులు కట్టే మందిరంలో మీరు ఉండరుగా, కానీ ఒక చిన్న ఫేవర్ మాత్రం చేసి పెట్టండి. ఏంటది? ప్రజలని చూడండి ప్రభువా, వాళ్ళని కనికరించండి. వాళ్ళ కష్టాలని, బాధల్ని, సుఖాలని, వేదనల్ని ప్రతిదీ తుడిచివేయండి. షరాకాటి అలపాంటోష్. చూడండి, మరి ఎంత ఆశించి గొప్ప ఆలయంలో దేవుడు ఉండకపోతే మరి ఎక్కడుంటాడు? పౌలు అంటారు, మీరు దేవుని ఆలయంగా ఉన్నారు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ హోలీ గోస్ట్. నాట్ దిస్. ఇక్కడ కాదు దేవుడు ఉండేది, ఇది కాదు మందిరం. మనలో అందరిలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని అభిషేకం తిరుగుతూ ఉంటుంది, దేవుని ప్రసన్నత తిరుగుతుంటుంది, దేవుని మహిమ తిరుగుతుంటుంది. ఎందుకు? దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని మనలో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కని అభిషేకం మన మధ్యలో తిరుగుతూ ఉంటుంది. మందిరం కాదు, మీరు మందిరము, మీరు ఆలయం. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో నివసించాలి. నీ పరిశుద్ధతని ద్వారా మారు మనసు పొందాలి. ఒక దైవ సేవకుని టెస్టిమనీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఏసన్న గారు ఎంతమందికి తెలుసు కదా? ఏసన్న గారి సాక్ష్యం నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఏసన్న గారు ఢిల్లీకి వెళ్ళారు ఒకరోజు. అప్పుడు ఆయన వయసు 20 years. ఒక గొప్ప దైవ సేవకుడిని కలవడానికి వెళ్ళారంట. కలిశారు. ఆ దైవ సేవకుడు అంటారంట, ఏసన్న, నీ గురించి చాలా విన్నానయ్యా. నేను నీ తల్లిదండ్రులని వదిలేసావంట, సేవకు వచ్చేసావంట, అన్నదమ్ములందరినీ వదిలేసి సేవకు వచ్చావంట. మంచిదయ్యా, దేవుని నేను అభిషేకిస్తాడు. కానీ నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. సలహా ఇవ్వాలనుకుంటున్నాను. దేవుని సేవ చేయాలంటే తొందరగా పెళ్లి చేసుకోవాలంట. తొందరగా పెళ్లి చేసుకో, అందుకే నేను చేసుకున్నాను. ఏసన్నా అంటారంట, ఎందుకయ్యా పెళ్ళెందుకు? నన్ను దేవునికి సమర్పించుకున్నాను. నేను పెళ్లి చేసుకోకుండా ఏంటది సన్యాసం.
సన్యాసిగా నేను బ్రతకాలనుకున్నాను ప్రభు కొరకు. అయితే నేను పెళ్లి చేసుకోవద్దని అనుకుంటున్నాను. ఈ యవనస్తులో ఈ యవన వయసులో నీకు శోధనలు రావా? విల్ నాట్ హ్యావ్ టెంప్టేషన్స్? అయితే అయ్యగారు ఒక ప్రశ్న అడగొచ్చా అండి? అడుగు. నీకు పెళ్ళయిందా? పెళ్ళయింది, 4 పిల్లలు, అయ్యగారు వయసు 60 ఉంటుంది. మీకు శోధనలు వస్తాయి అయ్యగారు అన్నట. వస్తాయి అప్పుడప్పుడు. పెళ్ళి అయ్యి మీకే వస్తుందంట. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఏం లాభము? పెళ్లి చేసుకున్నా శోధనలు వస్తాయి, పెళ్లి చేసుకోకుండా శోధనలు వస్తాయి. కాబట్టి దైవ భయము కలిగి ఉంటే శోధనలు ఎందుకు వస్తాయి? ఒకవేళ వచ్చినా జయిస్తాము. దైవ భయము కలిగి ఉన్నానయ్యా, శోధనలు వచ్చినా జయిస్తా, కళ్ళు మూసుకుంటా యేసు నామములో. కానీ ఆ చోట అటువైపు చూడను. ఎందుకు? దైవ భయము కలిగి ఉన్నాను. ఐ విల్ నెవర్ సీ దాట్. ఒకవేళ సాతాన్ నన్ను చూపించినా కూడా నన్ను డైవర్ట్ చేసుకుంటాను. బట్ నేను తప్పు చేయనయ్యా అన్నట. రే యేసన్నా, నా కళ్ళు తెరిసావరా నువ్వు అన్నట. నా కళ్ళు తెరిసావరా యేసన్నా, నిజంగా నువ్వు గొప్ప సేవకుని అవుతావు. హి వాజ్ ఎ గ్రేట్ జనరల్, ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒకవేళ దైవ భయం కలిగి ఉంటే రేపు నువ్వు లేకపోయినా కూడా నీ గురించి మాట్లాడతారు. దే విల్ స్పీక్ అబౌట్ మీ. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. హల్లెలూయా. దైవ భయము లేకుండా, జాగ్రత్తగా వినండి, అయిపోయింది. దైవ భయము లేకుండా అహరోను మిరియం మోషేను ఇష్టం వచ్చినట్టు తిట్టారు. తెలుసా? ఇష్టం వచ్చినట్టు తిట్టేశారంట, వాగేశారు, ఏదేదో తిట్టేశారు. మోషే తల ఉంచుకొని తిట్టారులే, అన్ననే కదా తిట్టింది, మా అక్కనే కదా తిట్టింది అని తల ఉంచుకున్నప్పుడు దేవుడు తల ఉంచుకోలేదంట. దేవుడు తల ఉంచుకోలేదు. కొంతమంది చెప్తున్నారు హంబుల్గా ఉండాలి, తగ్గించుకోవాలి, అంత మాత్రం పడకపోతే ఎట్లా? మన దేవుడు పడడు. రోషం గల దేవుడు. ఈజ్ అ జెలస్ గాడ్. హీ నెవర్, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ సర్వెంట్, నువ్వు నిజమైన సేవ చేస్తున్నావు అయితే దేవుడు నిన్ను తిట్టే వాళ్ళు ఎవరు ఉండరు. దేవుడు ఊరుకోడు. ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నన్ను మాట్లాడే వాళ్ళ జీవితం ఎలా అయింది, ఎలా నాశనం అయింది కూడా నేను చూశాను. కంటి ద్వారా ఐ హావ్ సీన్ ఇట్. టుడే దే ఆర్ రిపెంటింగ్. వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు. అయ్యో తప్పు మాట్లాడడం మాకు తెలీదు. నెవర్ స్పీక్. నాలుగు ఉందని ఏది పడితే అది మాట్లాడితే రేపటికి దేవుడు క్షమించడు. బీ కేర్ఫుల్. దొంగ పాస్టర్ల గురించి 1000 మాట్లాడుకో, దేవుడు అంటాడు మాట్లాడు ఇంకా. కానీ నిజమైన అందుకే మనం తెలుసుకోవాల్సింది, నిజమైన సేవకుడు ఎవరు, దొంగ సేవకులు ఎవరు. ప్రజలు గుడ్డివారు. దొంగ సేవకుల్ని నిజమైన సేవ అంటారు, నిజమైన సేవకుల్ని దొంగ సేవ అంటారు. హ్యూమన్ నేచర్. ఫస్ట్ we believe negative, then we believe positive. పాజిటివ్ కూడా ఎలా నమ్ముతాము? చూస్తేనే. నెగిటివ్ చూడకపోయినా నమ్ముతాం. ఆడెవరో వెంటిలేటర్లు ఉంటే పోయాడు అంటాం. ఇక్కడ టెంట్ వేసేయండి, పోయాడు, టెంట్ వేసుకోండి, 2 గంటలు 3 గంటలు వచ్చేస్తుంది బాడీ, తీసేద్దాం. కానీ మనిషి బ్రతికాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం. దేవుని కృప వల్ల ఆయన బతికాడు. హ్యూమన్ నేచర్ ఇస్ ఆల్ అబౌట్ నెగటివ్. They don't speak positive. ఎంతమంది చూశారు? కోవిడ్ చంపేస్తుంది, సగం భయంతోనే చంపేశారు మనుషులు.
COVID is not so serious until you take it serious. కోవిడ్ అనే వ్యాధి అంత సీరియస్ కాదు, నువ్వు తీసుకుంటేనే సీరియస్ అవుతుంది, నువ్వు తీసుకోకపోతే కాదు. హ్యూమినిటీ పవర్ దాన్నే అంటారు. when you don't take it serious and your humanity power fights with that COVID. when you take it భయం నేను చంపేస్తుంది. మంచి భయం ఉంది, దొంగ భయం కూడా ఉంది. దొంగ భయం నేను చంపేస్తుంది, మంచి భయం నేను లేవనెత్తది. గొప్పగా మోషే వాస్ బ్లెస్డ్ బియాండ్ మెజర్స్. హీ ఈజ్ సచ్ ఎ హంబుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. తగ్గించు ఆయన అంటారు, దేవుడు సాక్షాత్ దేవుడు సాక్ష్యం ఇస్తాడంట. ఇలాంటి గుణం కలిగి భూమి మీద ఎవరిని చూడలే మోషే, నిన్ను మాత్రం చూశాను. చూద్దామా? సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. షరబహాతే కెలెబోష్ బ్రేకిటి అరబాస్ ఏండో ప్రహుష్. నంబర్స్ చాప్టర్ 12. నంబర్స్ చాప్టర్ 12. కిలోబోష్ ప్రకీతం. మోషే అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అరహో అతనికి విరోధంగా మాట్లాడి వారు మోషే చేత మాత్రమే యెహోవా మోషే చేత మాత్రం మోషేనే వాడుకుంటాడా దేవుడు? సామ్యూయల్ బ్రదర్నే వాడుకుంటాడు, మమ్మల్ని వాడుకోడా? మాతో మాట్లాడాడు దేవుడు? మేము లేమా? సేమ్ థింగ్. ఇవాళ మనం చేసేది వాళ్ళని చూసే, మన పితరులను చూసే. రక్త సంబంధి కదా, బ్లడ్ రిలేషన్స్ వస్తాయి కొన్ని పొరపాటు వల్ల వచ్చేస్తుంది తెలియకుండానే. యెహోవా ఆ మాట వినను. వినండి. కొంతమంది గునుక్కుంటారు సేవకుల గురించి. ఆయన ఒక సేవ చేస్తాడు, పెద్ద ఎప్పుడు పడితే తిడతాడు. మీరు వచ్చేటప్పుడు యెహోవా శ్రద్ధగా మీ మాటలు వింటాడంట. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు నా సేవకుల గురించి, నీతిమంతుల గురించి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని చెవి బట్టి వింటారంట. కేర్ఫుల్. నువ్వు ఒకవేళ మాట్లాడుతుంటే దేవుడు వింటున్నాడు. చదువు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి, హీస్ హంబుల్. భూమి మీద ఉన్న వారందరిలో ఆయన మిక్కిలి సాత్విక్. ఈజ్ అలోన్ పర్సన్ హూ ఇస్ వెరీ వెరీ హంబుల్ ఆన్ దిస్ ఎర్త్. ఇట్ ఈస్ గాడ్ హూ ఇస్ టెస్టిఫైయింగ్. దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా మీరు ముగ్గురు బయటికి రండి. మీరు కాదు, ఒక్క నిమిషం పూర్తి చేయని, అప్పుడే కదా ఉంటాయి. మీరు ముగ్గురా ఫటాఫట్ రండి, బయటకు రండి. ఆ గుడారం నుండి బయటకు రండి, కొన్ని విషయాలు నేను మాట్లాడాలి, రండి. దేవుడు పిలిచినప్పుడు ఆరోను మోషేకి ఎలాగైనా తెలుసు, అమ్మో వీళ్ళు నన్ను టార్గెట్ చేస్తాడు, దేవుడు వాళ్ళని టార్గెట్ చేస్తాడు, అయ్యో ఏం చేస్తాడు. మంచి తగ్గింపు గుణం కదా. మనమైతే ఇప్పుడు చూడు, ఇప్పుడు నన్ను చెప్పావుగా, ఇప్పుడు పడతాయి, చెప్తా మళ్ళీ చెప్తావా? మనం ఉంటే మోషే లోపల ప్రార్థన, అయ్యో దేవుడు ఏం చేస్తాడో, మా అక్కే మా అన్ననే నన్ను ఏం చేస్తాడో, అయ్యో నన్ను తిట్టారు, నాకు తెలిసిపోయింది. దేవుని మాటను బట్టి నాకు అర్థమైపోయింది. దేవుని బిడ్డలు దేవుని మాటని అర్థం చేసుకుంటారు దైవ భయం కలిగి ఉంటే. హల్లెలూయా. ఇఫ్ ఇట్ ఇస్ ఫ్రమ్ గాడ్ ఆర్ నాట్, యు విల్ రికగ్నైజ్ because you carry God in you. You have the tuner, you have the receiver, and you will receive his right words. చదువు. మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారంకు రండి. మీరు ముగ్గురు రండి. ఇప్పుడు ఆరోను మిరియం, అబ్బో దేవుడు ఏం మాట్లాడతాడో, ఏం మర్మాలు చెప్తాడో, ఏ ఆశీర్వాదం మనకి ఇస్తాడో. ఐ రిసీవ్. మనం చేస్తాం కదా, I receive, man of God. I receive.
Have you seen this Africans? They play dance. I receive. ఇప్పుడు వాళ్ళు ఆ రిసీవింగ్ మోడ్లో ఉన్నారు. వాళ్ళకి తెలియదు ఏది రిసీవ్ చేసుకుంటారో. దే ఆర్ ఇన్ రిసీవింగ్ మోడ్. ఐ రిసీవ్ ద ప్రాఫిట్. ఐ రిసీవ్ అనేవాళ్ళు జాగ్రత్త. యునో, I receive man of God. I receive man of God. I receive woman of God. You don't know what you're receiving. Be careful. Be careful what you receive. receiving mode లో ఉన్నారు వీళ్ళు. మిరియము, ఆరోను రిసీవింగ్ మోడ్ లో హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ బిస్కెట్ తిన్నారా? హ్యాపీ మోడ్ లో ఉన్నారు. వావ్, ఇవాళ కోడి కూరనే. ఆశీర్వాదం, బ్లెస్సింగ్. Today my God has spoken to me. దేవుడు నాతో ఏం మాట్లాడరు. మాట్లాడక ముందే, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయక ముందే ఇక ఊగిపోతున్నా. శిగం ఊగినట్టు. I receive my blessing, my anointing, my glory. Wait for the end. కొన్ని వీడియోస్ ఉంటాయిగా, wait for the end. Now you have to wait for the end. సడన్ గా మోషే యెహోవా మేఘ స్తంభములో దిగి నిలిచి, ఏయ్ రండి, ఎక్కడ ద్వారం రండి. మోషేని ఏం చెప్పారు మీరు? ఏం చెప్పారు? ఏం మాట్లాడారు మోషేని? అర్థమైంది వీళ్ళకి. అయ్యా, దీనికే నా పిలిచింది, ఈ ఆశీర్వాదానిక? అమ్మో అయ్యా, ఏం లేదయ్యా, ఏదో పొరపాటుగా మాట్లాడేసాం. ఎవరు? ఆరోన్ అంటున్నాడు. మిరియం మాట్లాడితే అయితే పొగరు చేస్తాడు మరి. ఆ టైంలో ఆయన అలా చేస్తాడు మరి. మాట్లాడకపోతే ఏం చేస్తారు? మాట్లాడతారు బరాబర్. మిరియం, ఆరోన్ వణుకు దేవుడుగా, అయ్యా లేదయ్యా, క్షమించండి, తప్పైపోయిందయ్యా, మరలా ఇంకొకసారి ఎప్పుడు మాట్లాడడం ఇలా, మర్చిపోయామయ్యా. చదువు. నా మాట జాగ్రత్తగా వినండి. మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా అను నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదను. నేను అతనితో మాట్లాడతాను, ప్రవక్తతో, మీతో కాదుగా. ఇప్పుడు దేవుడు వాళ్ళని క్లారిఫై చేస్తున్నాడు. మోషేతోనే మాట్లాడతాడా దేవుడు? మాతో మాట్లాడా? మాట్లాడాడు. అతను ప్రవక్తగా నేను ఎంచబడ్డానుగా. ప్రవక్త ఉండగా మీతో ఎలా మాట్లాడతాను నేను? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? నేను చెప్పేది కదా దేవుడు. జ్ఞానం లేదా? ఆయన ఉండగా, ఆయన నేను ఎంచుకున్నానుగా. ప్రవక్త ఉండగా మీతో ఎందుకు మాట్లాడతా నేను? విను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను ఏదో గెస్ వర్క్ గా ఆయన చెప్తలేడు ప్రవచనము. గెస్సింగ్, నో గెస్సింగ్. గెస్ వర్క్ అది? ఇస్ ఇట్ ఎ గెస్? ఐ హావ్ షోన్ హిమ్ ఎ వెరీ క్లియర్ విజన్. నేను క్లియర్గా మోషేతో నేను మాట్లాడుతున్నాను. నేను యెహోవా అనబడే నేను మోషేతో మాట్లాడుతున్నాను. చదువు. ముఖాముఖిగా దర్శనం ఇచ్చి ముఖాముఖిగా మాట్లాడుతున్నాము. ఎలా? ఫేస్ టు ఫేస్ గా. దర్శనంలో చాలా మంది అదే టేక్ ఇట్ యాజ్ అ రాంగ్ థింగ్. ఫేస్ టు ఫేస్ ఎవరు దేవుడితో మాట్లాడలేరు. నో వన్ కెన్ స్పీక్ టు గాడ్ ఫేస్ టు ఫేస్. దర్శనంలోనో కళలోనో స్వరంలోనో మాట్లాడతారు, కానీ నేను దేవుని చూశానంటే తప్పు. నాతో నిన్న రాత్రి వచ్చాడు, నా పక్కన కూర్చొని మాట్లాడు, తప్పు. ఒక
ఒకవేళ వచ్చి ఉంటే మహిమలో వస్తాడు, దర్శనం ద్వారా వస్తాడు, కళల ద్వారానే వస్తాడు. నిజంగా ఇలా శరీరం ఉండి రాడు. కేర్ఫుల్. ఎందుకంటే దేవుడు రెండవ రాకడ ఆకాశంపై కాలు కింద పెట్టడు, మధ్య ఆకాశంలో వస్తాడు. అంటిల్ ఆయన మధ్య ఆకాశంలో వచ్చే వరకు కింద భూమి మీద కాలు పెట్టాడు. ఇఫ్ యు ఆర్ ఫేక్ సమ్ గుడ్ స్మోక్, డోంట్ జస్ట్ స్మోక్. అంతే కదా? వెన్ యు ఆర్ ఫేకింగ్, నమ్మేటట్టు ఫేక్, జస్ట్ లివ్ సంథింగ్ విచ్ ఇస్ ఒరిజినల్. డూప్లికేట్ మాకొద్దు. యా, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఆహా, మీరు మీకు భయం లేదా? నా సేవకు, దట్స్ వై ఐ టెల్ యూ, నిజమైన సేవకులు ఎవరు, అబద్ధమైన సేవకులు ఎవరు తెలుసుకోండి. డోంట్ జస్ట్ స్పీక్ అవుట్, ఐఎమ్ సీరియస్, ఇది ధర్మశాస్త్రం కదా. నో నో, కేర్ఫుల్. మీకు భయం కలగలేదా? ఇంత నా భయం కూడా, భయం, దేవుని భయం లేని వారు తప్పు చేస్తారు. 100% గ్యారంటీ లేదు. ఏం చేస్తాడు దేవుడు? దేవుని భయం లేని వారు అబద్ధ ప్రవచనాలు చేస్తారు, తప్పు ప్రవచనాలు చేస్తారు, తప్పు మాటలు మాట్లాడతారు, నిన్ను డైవర్ట్ చేయడానికి, నీ సొమ్మును లాక్కోవడానికి. చూస్తున్నావా? జాగ్రత్త. ఏం జరిగిందో చూపిస్తాను. యెహోవా కోపము అప్పుడు మిరియాము ఎందుకయ్యను? ఏ చెప్తే ఏమైంది? మాట్లాడుద్దా? మరి ఆయనే మాట్లాడతాడా? మాకు తెలీదా? మేము నేర్చుకోలేదేంటి? ఆరోన్ ఏం చేస్తున్నాడు? అయ్యా క్షమించండి ప్రభువా, తప్పైంది, తప్పు చేశాము, ఇంకొకసారి అలా చేయము, ఇంకొకసారి అలా మాట్లాడమయ్యా, తప్పైందయ్యా, క్షమించండి అయ్యా. క్షమించే గుణము కలిగే వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. వాళ్ళది రాజ్యం, దేవుని రాజ్యము. కానీ మిరియములా ఉన్నవారు కుష్టి రోగంతో బాధపడుతున్నారు. మిరియం. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె ప్రైడ్ ఉన్న చోట ఏమవుతుందంటే, నీ సమస్యలు, ఒకవేళ నీకు సమస్యలు ఉన్నాయనుకోండి, ఈ సమస్యలు 3 నెలల్లో, 6 నెలల్లో, 1 సంవత్సరాల్లో తేలిపోవాల్సిందే. నీ గర్వాన్ని బట్టి సంవత్సరాలు అయిపోతున్నాయి కదా. యూ కెనాట్ కమ్ అవుట్. యూ విల్ నెవర్. ప్రైడ్ టేక్స్ యూ డీప్. ఆ రోజు నేను బోధించాను కదా, when the axe was fallen down, when he was going deep, the axe was going deep. ఆయనను లాగేస్తుంది pride pulls you down. సో గర్వం, అహంకారం ఉన్నవాళ్ళు, అహంకారం మాటలు మాట్లాడే వాళ్ళు జాగ్రత్త. బికాస్ యూ షల్ బి కిల్డ్ బై యువర్ ఓన్ ప్రైడ్. ఏం జరిగింది మిరియంకి? సో సాడ్ అబౌట్ మిరియం. అహరోను అర్థమైంది అహరోన్కి. ఇప్పుడు అహరోను క్షమించమని అడిగాడు, మిరియం అడగలేదు. అటుకు దేవుణ్ణి, అటుకు మొండిగా
ఎందుకు అడగాలి? చేస్తే చేసుకుని ఏదైనా. దేవుడు వెళ్తున్నప్పుడు ఇట్లా చూశాడంట మిరియాన్ని, అంతే. కుష్టి స్టార్ట్ అవుతున్నప్పుడే ఫేస్, జస్ట్ స్టార్టెడ్ ఇన్ ద ఫేస్. అహరోన్ అండ్ మోసెస్ స్టార్టెడ్ ప్రేయింగ్. మోషే అన్నాడు, ప్రభువా నా వల్ల ఎందుకు నైనా ఆమెకు ఆ శ్రమలు, మా అక్కేగా, క్షమించండి ప్రభువా, క్షమించండి నాయన, క్షమించండి యేసయ్య. దేవుడు ఏమంటాడు విందాం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవిధేయులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. ప్లీజ్ అయ్యా మోపొద్దు నాయన. తల్లి గర్భంలో నుండి వ్యాధి లేదు ప్రభు ఆమెకి లేదు, కానీ ఆ వ్యాధి ఎందుకు ఇచ్చా ప్రభా? ప్లీజ్ నాయన తీసేయి. ఈజ్ రిక్వెస్టింగ్ యా. పుట్టినప్పుడే తన మాంసం క్షీణించిన శిశువు వలె ఆమెను ఉండనీయకుము. మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాడు. ఇప్పుడు మోషే, నువ్వు దైవజనునిగా, నీ మాట వింటాడు దేవుడు, నీ మాట వింటాడు. ప్రార్థన చేయి మోషే, మా నక్కరా, ప్రార్థన చేయరా. నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు దేవుడు. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేయరా, ప్లీజ్ రా, తొందర ప్రార్థన చేయరా, నేను ఆమెను చూడలేకపోతున్నాను. మోషేకి కూడా డగడగడగడగడగడ కొట్టుకుంటుంది. అమ్మో దేవుడు ఎంత పని చేశాడు. అందుకే నేను చెప్తాను మీకు, మీరు వినిపించుకోరు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఆయన కోపం ఎంతవరకు ఉంటుందో. ఇప్పుడు నేను అడిగితే నన్ను కూడా తిడతాడు. ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మోషే ప్రార్థన చదువు, మోషే ప్రార్థనలా చదువు, కమాండింగ్ లాగా. మోషే ఎలుగెత్తి, దేవా దేవా దయచేసి బాగు చేయి. మిమ్మల్ని బాగు చేయు నాయనా. యెహోవా అయ్యా బాగు చేయు తండ్రి. అప్పుడు యెహోవా మోషేతో ఏమన్నాడు? ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినం సిగ్గుపడును కదా. ఆమె గూడారములో రావద్దు, 7 దినాలు బయట పెట్టామని. తర్వాత చూసుకుందాం. 7 రోజులు లే మోషే, 7 రోజులు ఖచ్చితంగా బయట పెట్టు బయట. నువ్వు పర్లేదు, ఏం కాదు, ఎక్కువ రోజులు ఉంచాను, ఏదో కొంచెం ఇచ్చాను. వాళ్ళు కూడా నా పిల్లలే, కానీ తెలివి రావాలి ఇలాంటి వాళ్ళకి. నౌ ఇట్ ఇస్ అ గుడ్ న్యూస్, మీరు కూడా దేవుని పిల్లలే. దొంగ సేవ చేస్తున్నారా? దేవుడు శిక్షిస్తాడు, కానీ కొన్ని రోజులే. ఇఫ్ యూ రిపెంట్ ఇమ్మీడియట్గా, ఇన్స్టెంట్గా దేవుని ఆశీర్వాదం అనేది నీపై వచ్చేస్తుంది. ఎప్పుడు? క్షమాపణ అడిగితే. అహరోన్ ఎందుకు దేవుడు శిక్షించలేదు? దేవుడు అహరోన్ వైపు చూడలేదు, మిరియం వైపు చూశాడు. అహంకారము, గర్వము. బి కేర్ఫుల్. కీషపరహాండో లబోషి కరమాంతి బి రదో ప్రహాండ రమహోండరహాండి కిలిబోషి అరమసి కరమ. కనుక దేవుణ్ణి భయము కలిగి దేవుని మందిరంలో మనమే ఆయన మందిరమై ఉన్నాము, మనమైన ఆలయమై ఉన్నాము. హల్లెలూయా, ఆమేన్. ఆయన రక్తముతో కడగబడి ఉన్నాం. మ్యూజిక్ బాగుందా? దేవుని స్తోత్రం కలుగు కాక. లాస్ట్ ట్విస్ట్ గా ఎంజాయ్ నా చెప్పాను, మీ ఇష్టం. నిజంగా ఇది దేవుడు మాట్లాడాలని అనుకుంటే మారండి, క్షమాపణ కోరండి.
ఇవాళ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. మన రెండు చేతులు మనం పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ఎత్తండి, రెండు చేతులు పైకెత్తి. ఒకవేళ అలాంటి తప్పులు ఏదైనా జరిగితే అయ్యా నన్ను క్షమించు, అయ్యా ఎన్నో తప్పులు చేశాను ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి యేసయ్యా, యేసురాజా అబద్ధము మాట్లాడాను, నా కంటి చూపుని మార్చండి, నన్ను సేవకునిగా ప్రభువా, నన్ను ఒక నిజమైన సేవకునిగా వాడుకోండి ప్రభువా. నాలో అహంకారము, గర్వము అనేది నాలో ఉండొద్దు ప్రభువా, నాలో ఉండదు యేసయ్యా. నన్ను మార్చు నైనా. కన్నీళ్ళు బట్టి ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అయ్యా నన్ను మార్చు తండ్రి, నా ఆలోచనలు మార్చు. కీరబాంధీరలతో శుక్రమాంతి మన ఆలోచన సమస్తము ఆయన చిత్తానికి అనుకూలంగా ఉండాలి. మనం రక్షించండి ప్రభువా. మనము ఆలోచించి నడిపించబడాలి. దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది ఇవాళ. టుడే గాడ్స్ వర్డ్ ఇస్ వార్నింగ్ us. ఆయన హెచ్చరిక ఇది. నేను మారుతాను రాజా, మారాలని అనుకుంటాను ప్రభువా. మార్చండి తండ్రి, నేను మార్చబడాలి. జాగ్రత్త, నీ పరిశుద్ధతని కాపాడుకో. దేవుని వాక్యం మీద ఆధారపడు, డబ్బు మీద కాదు. దేవుడే నీ సొత్తు. ఇవాళ నువ్వు డిసైడ్ చేసుకో, నీ సొత్తు దేవుడా లేక లోక సొత్తు నీకు కావాలా? డిసైడెడ్. ఆయన నీ జీవితాన్ని దైవముతో కూడిన జీవితంగా మారుస్తాడు. హల్లెలూయా. ఇఫ్ యు డిసైడ్ it today. డిసిజన్ నీది. ఆప్షన్ is yours. What do you want to become? You want to become a man of God who is serving God, or man of God who is serving people? మనుషులకు సేవ చేసేగా వాడబడాలా, దేవునికి సేవ చేసేగా గొప్పగా దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చినట్టు వాడబడాలనుకుంటే ప్రార్థన చేయండి. మారు మనసు పొందండి. దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా మమ్మల్ని మారుస్తున్నందుకు వందనాలయ్యా. మా మాటల్ని మార్చండి, మా తీరుని మార్చండి, మేము చూసే తీరుని మార్చండి ప్రభువా. మేము చూసే తీరు కూడా ప్రభువా, I break this lust spirit. మార్చండి నాయనా. ఇక మీద సంఘంలో వచ్చేవారు మా అక్క చెల్లెలు నాయనా, సంఘంలో వచ్చేవారు మా అమ్మలు, మా అక్కలు, మా చెల్లెలు, మా అన్నదమ్ములు ప్రభువా. కనుక అలాంటి చూపు మాకుండొద్దు యేసునామములో. అలాంటి హృదయము కలిగి మేము ఉండొద్దు తండ్రి యేసునామములో. అలాంటి దృష్టి, అలాంటిది ఏదియు మా జీవితంలో జరగడానికి వీల్లేదు యేసునామములో. మేము మార్చబడాలి, నూతనంగా మార్చబడాలి. దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ ఆర్ న్యూ క్రియేషన్. మీరు నూతన సృష్టి, మీరు నూతనంగా మార్చబడాలి యేసునామములో. అయ్యా అడగండి, దేవుణ్ణి అడగండి. ప్రభువా తప్పైంది, ఎంతోమందికి తప్పు బోధలు, తప్పు ప్రవచనాలు చేశారు. మీరు చేశారు, ఒప్పుకోండి. ఏదో పై కాదు, ఒప్పుకోండి. యాక్సెప్టెడ్. తప్పు చేశాం నాయన, మాకు తెలీదు. డబ్బుల కొరకు ఆ టైంలో మాకు ఏమీ లేదు, డబ్బుల కొరకు మేము చేశాం. ఒప్పుకోండి. డబ్బు అని పిశాచి ఇవాళ నశించబడును గాక, నాశనమైన బడును గాక యేసునామములో. The spirit of money, the spirit of lust, in the name of Jesus, be thrown into the lake of fire. I break that spirit. Kira la dush prakita mante, edo prakata bashakaramante.
ఇలా క్రోషకో మహి హందులో హోష్ ప్రకీరమ ఏదో ప్రకటబ శకతరమాందేస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభా మా మనసుని కడగండి, మా మనసుని కడగండి. ప్రభా మీది కానిది, మీది కానిది, మీది కానిది తీసివేయండి ప్రభువా, మీది కానిది తీసివేయండి. మమ్మల్ని మార్చండి. మా హృదయము శుద్ధి చేయండి, శుద్ధి చేయండి, పరిశుద్ధంగా మార్చండి. మేము పరిశుద్ధంగా జీవించాలి, మేము పరిశుద్ధంగా జీవించాలి యేసునామము, మేము పరిశుద్ధంగా యేసునామములు జీవించాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధత మాపై కుమ్మరించాడు తండ్రి, కానీ వాటి గురించి మాకు నేర్పియండి, వాటి గురించి నేర్పియండి రాజా. టీచర్స్ కిరాలా మా షబ. బైబిల్ సేస్, వాక్యం చెప్తుంది, ద అనాయింటింగ్ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. అభిషేకం మీకు ప్రతిదీ నేర్పిస్తుంది. ద అనాయింటింగ్ టుడే, ద అనాయింటింగ్ వాట్ యు క్యారీ, ద అనాయింటింగ్ వాట్ యు క్యారీ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. ఏ అభిషేకము కలిగి ఉన్నావో అదే అభిషేకము నీకు ప్రతిదీ నేర్పిస్తుంది. యేసు నామములో తరుష్ ప్రకీటలమాన్ ఎనోమోష్ ప్రకటబసెకెటెలిమోష్ రెగోటో బోహుర్షికలమ. నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్.